వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. సిఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ భేటీ. ఎన్నికల కౌంటింగ్ భద్రతా చర్యలపై చర్చ. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కూటమి పేరుతో కుట్రలు చేశారన్న జోగి రమేష్. రాష్ట్రంలో యూటాక్స్ వసూలు చేస్తున్నారు. 500 కోట్లు చేతులు మారాయన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జూన్ 4 దగ్గర పడే కొద్దీ కూటమిలో భయం పెరుగుతోంది. బీజేపీకి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్న మోదీ. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు అవకాశం ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దాన కిషోర్ను, జేఎన్టీయూ వీసీగా బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని నియమించింది. తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్ను నియమించింది. శాతవాహన యూనివర్సిటీ వీసీగా నరేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు అవకాశం ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దాన కిషోర్ను, జేఎన్టీయూ వీసీగా బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని నియమించింది. తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్ను నియమించింది. శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. తెలంగాణలో ఈరోజు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలకు సంబంధించి వీసీల పదవి కాలం ఈ రోజు తోటి ముగియనుంది. దీంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి వీసీల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ముఖ్యంగా ప్రతి తెలంగాణ 10 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలకి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1992 మంది ప్రొఫెసర్లు అందరూ కూడా ఈ బీసీ పోస్టులకు అప్లై చేస్తున్నారు. అయితే ఈ 1392 మంది ఎవరైతే ప్రొఫెసర్లు వారందరి నుంచి కూడా సెర్చ్ కమిటీలు ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురు పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఈ వీసీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి ఇన్ఛార్జు వీసీలుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇక మరి
అంటే పూర్తి వీసీలుగా నియమించేంత వరకు కూడా ప్రస్తుతం ఈ ఐఏఎస్లకే ఈ అదనపు బాధ్యతలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం మున్సిపల్ పురపాలక ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా, అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకి జేఎన్టీయూ వీసీగా అవకాశం వచ్చింది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి రిజ్వీ, తెలంగాణ వర్సిటీకి సంబంధించి సందీప్ సుల్తానియా, తెలుగు వర్సిటీకి సంబంధించి శైలజ రామయ్యర్, శాతవాహన యూనివర్సిటీ వీసీకి సంబంధించి సురేంద్ర మోహన్ సీనియర్ ఐఏఎస్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్కి ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇక ఈ ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్లు అందరూ కూడా వారి వారి బాధ్యతలను స్వీకరిస్తున్నాయి. అదనపు బాధ్యతలుగా ఈ వీసీ బాధ్యతలను కూడా మరికొద్ది రోజుల పాటు నిర్వర్తిస్తారు. రాబోయే రోజుల పూర్తి వీసీలను నియమించిన తర్వాత, పూర్తి స్థాయి వీసీలను నియమించిన తర్వాత వీరికి ఈ బాధ్యతల నుంచి కూడా రిమూవ్ అయిపోతారు. ప్రస్తుతానికైతే వీసీల అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వీసీల కోసం పైరవీలు కూడా కొనసాగాయన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వీసీగా నియమించాలని, అదేవిధంగా తమనే వీసీగా నియమించాలని పైరవీలు కూడా ఎంతమంది మంత్రుల ద్వారా చేసినట్టు కూడా అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అంటే రిస్క్ తీసుకోకుండా ఇప్పటికే తుది నిర్ణయానికి రాకుండా సీనియర్ ఐఏఎస్లకి వీసీ బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఇవి అన్ని సర్దుమణిగిన తర్వాత పూర్తి స్థాయి వీసీలను నియమించాలని భావించింది. అందులో భాగంగానే తాజాగా 10 యూనివర్సిటీలకు సంబంధించి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇక ఒక్కో సెర్చ్ కమిటీ నుంచి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ఉంటారంటే సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా యూజీసీ నుంచి ఒకరు ఉంటారు, మరోవైపు యూనివర్సిటీ నుంచి ఒకరు, అంటే ఇలా ముగ్గురు, ఒక్కో సెర్చ్ కమిటీ నుంచి ముగ్గురు ఆఫీసర్లు ఈ యూనివర్సిటీ వీసీని సెలెక్ట్ చేస్తారు. అంటే 1392 మంది నుంచి ఫిల్టర్ చేసి ఒక ముగ్గురు పేర్లను, ఒక్కో యూనివర్సిటీకి సంబంధించి ముగ్గురు పేర్లను సెలెక్ట్ చేసి అవి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి అనుభవాలను, అదేవిధంగా సామాజిక వర్గ న్యాయాలు వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొని ఫైనల్గా ఒక్క పేరును ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత ఆ పేర్లను రాజ్భవన్కి పంపిస్తుంది. అక్కడ ప్రస్తుతం గవర్నర్గా కొనసాగుతున్న, తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్న సిపి రాధాకృష్ణన్ ఆ పేర్లను ఆమోదం తెలుపుతారు. ఇది సాధారణంగా ఈ వైస్ ఛాన్సలర్ ఎన్నికలలో ఒక ప్రొసీజర్ అనేది. ప్రస్తుతానికైతే సీనియర్ ఐఏఎస్లు మాత్రమే ఈ వీసీ వైస్ ఛాన్సలర్గా మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగుతారు. అయితే ప్రస్తుతం వీసీల అంశం ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి రేపటి నుంచి ఈ వీసీలుగా ఈ 10 మంది కూడా బాధ్యతలు స్వీకరిస్తారు అధికారికంగా. ఎందుకంటే ఈరోజే తెలంగాణలో వీసీల బాధ్యతల పదవీకాలం అంతా కూడా ఈ రోజుతోటి ముగుస్తుంది. రేపటి నుంచి ప్రస్తుతం ఎవరైతే వీసీలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందో వారందరూ కూడా రేపు అధికారికంగా ఈ వీసీ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీసీల కార్యక్రమాలు కూడా వాళ్ళ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తారు. ముఖ్యంగా వీసీల వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ తర్వాత ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ వీసీల ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి కూడా పెండింగ్ అంశం ఉంది. అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు కూడా యూనివర్సిటీకి సంబంధించినవి ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళని ఎక్కువ మంది ఉంటున్నారు, టీచింగ్ వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు, కాంట్రాక్ట్ ఇట్లా అవర్లీ బేస్డ్ వాళ్ళని తీసుకొచ్చే ఇప్పటికీ టీచింగ్ చేయిస్తున్నారనే ఎన్నో విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రస్తుతం వీసీలది అంశం పూర్తి కావడంతో రాబోయే రోజుల్లో యూనివర్సిటీ అభివృద్ధి అనే అంశం మీద వీసీల ప్రస్తుతం బాధ్యతలు అప్పగించిన వీసీలు అందరూ కూడా వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల వరకు కూడా యూనివర్సిటీలకి తగిన న్యాయం జరగలేదనే ఒక అభిప్రాయం ఇప్పటికీ విద్యార్థి సంఘాల నేతలు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వీసీల అంశం ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఇక మీదట యూనివర్సిటీల అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన వీసీలందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో యూనివర్సిటీలు అన్నీ కూడా ఇప్పటికీ విమర్శలతోటి ముడిపడి ఉన్నాయి. యూనివర్సిటీలో తగిన సిబ్బంది లేరని, నిధులు లేవని, ఇలాంటి ఎన్నో సమస్యలు కూడా ఈ వైస్ ఛాన్సలర్లతోటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశం కూడా ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో యూనివర్సిటీల అభివృద్ధి కూడా జరిగేందుకు దోహదపడుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికైతే ఈ వీసీలు అందరూ కూడా రేపటి నుంచి తమ బాధ్యతలని స్వీకరిస్తారు. రైట్, థ్యాంక్ యూ విశాల్. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అసలు అటువంటి ఆలోచన కూడా లేదు, అటు ప్రస్తావన లేదు. పుట్టిన ఈ రోజున ఇటువంటి అభాండాలు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మిగతా పెండింగ్ ఇష్యూస్ అవుతున్నాయో, లిక్కర్ కంపెనీ బిల్లు పెండింగ్ బిల్స్ అయితే ఉంటాయో డెఫినెట్గా రాష్ట్ర ఆదాయాన్ని బట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ బట్టి చేస్తారు. ఎక్కడ కూడా వీరికి రూల్స్ అడ్డు రావని రాస్తారు ట్రాన్స్ఫర్ సంబంధించి. మీరు టోటల్గా తీసుకోండి లిస్ట్. మీరు గతంలో ఎప్పుడైనా ఈ ప్రకారం జరిగినాయి ఆ పోస్టింగ్స్? 8 సంవత్సరాలు పైబడే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత టోటల్గా స్ట్రీమ్లైన్ చేస్తాం. ప్రతి విషయం పట్ల, ప్రతి అంశం పట్ల పూర్తి పారదర్శం ఉంటాం. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ అన్ ఆన్లైన్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవం. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలు చొప్పున. దీనికి కారణం వాళ్ళే కదా. నిన్న మొన్నటి దాకా మనం రైతాంగం సంబంధించి, రైతు బంధు సంబంధించి 7,000 కోట్లు పేమెంట్ చేస్తుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ అరౌండ్ 7,000 crores. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థిక పరిస్థితిని బట్టి డిపార్ట్మెంట్లకు పేమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అసలు ఇంకోటి, అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాసిర్రు. అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటే ఇస్తారు. అని నేను వచ్చినప్పటి ఇప్పటిదాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. కొత్త బ్రాండ్లుగా ఆమోదిస్తున్న పెట్టి రాస్తా ఉన్నారు. అనేది కేవలం కక్షపూరితంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలి, ప్రభుత్వ ప్రతిష్టను మసకపార్చాలన్నటువంటి ఆలోచన తప్ప ప్రభుత్వం పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈసారి అదృష్టం, వర్షాలు బాగా పడుతున్నాయి. ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు అందరూ కూడా దున్నుతూ ఉన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుకి ఇచ్చే ఈ పెట్టుబడి సాయం, రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఎన్నికల సభలో కూడా చెప్పారు, పంట ప్రారంభానికి, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మరి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి 7,500 రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాసంగిలో బకాయి పడ్డ 2,500, వానకాలం మీరు ఇవ్వాల్సిన 7,500 కలిపి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలి. బట్టి గారు మాట్లాడుతూ ఓ మాట అంటున్నారు. బట్టి గారు ఏమంటున్నారంటే, ఆయన బోనస్ సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాము అని ఓ సన్నాయి నొక్కులు నొక్కారు ఇవాళ ప్రెస్ మీట్లో. సన్న వడ్లతో ప్రారంభిస్తున్నామంటే మరి దొడ్డు వడ్లు ఎప్పటి నుంచి కొంటారో సూటిగా చెప్పండి. వచ్చే వానకాలం నుంచి సన్న వడ్లు కొంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. మరి దొడ్డు వడ్లు కొంటారా కొనరా? కొంటే ఎప్పటి నుంచి కొంటారో సూటిగా రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నా, రాష్ట్ర రైతుల అడుగుతా ఉన్నారు. ఎప్పటి నుంచి దొడ్డు వడ్లు కొంటారో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి వడ్ల గురించే మాట్లాడుతున్నారు. మీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు.
మక్కలకు, కందులకు, సోయాబీన్కు, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, జొన్నలు, చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు. మరి ఈ పంటల మీద నిన్న క్యాబినెట్లో మాట్లాడినరా లేదా? వడ్లనైతే ఎగబెట్టిండ్రు, మరి మిగతా పంటల సంగతి ఏంది? ఈ పంటల మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఆల్రెడీ యాసంగిలో మీరు కొనలేదు, వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే, మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాలా వద్దా నిర్ణయించుకుంటారు కదా. మీరు ఇందులో చెప్పారు, మీరు ఎర్రజొన్నలు 3,500 ఇస్తామన్నారు, జొన్నలకు 3,050 రూపాయలు ఇస్తామన్నారు. ఇది మీ ధర, కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు. ఈ ధర చెల్లిస్తారా చెల్లించరా? పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా. మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు? అంటే ఇవి కూడా మోసమేనా? ఇవి కూడా ఎగవేస్తున్నారా? ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చేయరా? ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు. పండని వడ్లకు బోనస్ అన్నారు, పండేటే దొడ్డు వడ్లు, దానికి మీరు బోనస్ ఇవ్వమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా. సో వడ్ల విషయంలో మీరు చేతులు ఎత్తారు, మరి మిగతా పంటల సంగతి ఏంది కనీసం? సో వడ్ల విషయంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి. రాబోయే రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. 7,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకు ఈ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు విడుదల చేసిందన్నారు. గుత్తేదారులకు బకాయిలు చెల్లించిన ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు మాత్రం 4,000 కోట్లు ఇవ్వచ్చు, కానీ 15 లక్షల మంది విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఒక్కొక్కరికి 10,000, 15,000, 20,000, 25,000 ఇచ్చేది, కానీ అది ఇవ్వడానికి మనసు రావట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వీళ్ళు కాంట్రాక్టర్లు ఇచ్చేది కేవలం హైకమాండ్ కు ముడుపులు చెల్లించడానికి. మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క పార్లమెంట్ లో ఒక కొత్త సంస్కృతికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఓటర్లకు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకొరకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కేవలం ఒక 5 నెలలు కూడా కాలేదు, ఎంత ఘోరానికి ఒడిగట్టింది. అందుకొరకు బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజ్ రియంబర్స్మెంట్ కనీసం మీరు టోకెన్స్ ఇచ్చారు 3 నెలల కింద 2,000 కోట్లకు టోకెన్స్ ఇచ్చారు. 3 నెలలు అయింది టోకెన్స్ ఇచ్చి. 2,000 కోట్లు కాదు కదా, 200 రూపాయలు ఇప్పటి వరకు రిలీజ్. అందుకొరకు మీరు నేను ప్రభుత్వం మాది ఉంది, ప్రజలు ఏం చేస్తారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ కదా అని అనుకుంటే ప్రజాగ్రహానికి గురి. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. సన్నబియ్యం పంటకు మాత్రమే బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల ముందు వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు రైతులకు చెప్పిందని గుర్తు చేశారు. ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తామని ఉంది కదా ఇప్పుడు రైతు భరోసాలో. మిగతా రెండు ఎట్లాగో చేయలేదు, చేయలేరు, ఎప్పుడు చేస్తారు చెప్పలేరు. కానీ 500 బోనస్ అయితే ఇవాళ చాలా ప్రస్ఫుటంగా, చాలా పెద్దగా, ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడి చెప్పారు. ఎప్పుడయ్యా 500 బోనస్ ఇస్తామన్నది? మొదలు నవంబర్, డిసెంబర్లో ఖరీఫ్ వచ్చిపోయింది, ఇప్పుడు ఏప్రిల్, మేలో యాసంగి వచ్చింది. ఆ పరిస్థితులు, వడ్లు ఎక్కడున్నాయో మీకు తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో తెలుసు. అది కాకుండా సన్నాలకు మాత్రమేనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఉన్నది ఏంటి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఇస్తామనేది ఎప్పుడు అంటే 100 రోజుల్లో చేయాల్సిన హామీలను మళ్ళీ వచ్చే సీజన్ అంటే అన్నట్టు అది కూడా సన్నాలకు ఇంకో నెల ఎక్కువ అవుతుంది కదా, 5 మాసాలు అవుతుందా అంటే దాదాపు 11 మాసాలు, 1 సంవత్సరం తర్వాత ఇస్తామని మళ్ళీ ఇప్పుడు 6 మాసాల ముందు ఈ మాట మాట్లాడుతున్నారు. కేవలం సన్న బియ్యానికే 500 రూపాయల బోనస్ ఇస్తామనడం దారుణమన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డు బియ్యమేనని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్న బియ్యం పండిస్తారని, 30 జిల్లాల్లో రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ధాన్యం రాష్ట్రంలో కొత్తగా యూటాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 500 కోట్లు చేతులు మారాయని, అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే 100 కోట్లు ఢిల్లీకి పంపించారని తెలిపారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారని అన్నారు. డిఫాల్టర్లకు ఎవరైతే మీకు సీఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని, దాంట్లో బాయిల్డ్ రైస్ మిల్లు ఎన్ని, ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లకు ఉన్నదా? మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా? మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి, అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి, నేను రుజువు చేస్తాను, లేకుంటే దేనికైనా సిద్ధమని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ సీఎంఆర్ రైస్కి బదులు రసీదున్న జుర్మానా బదులు రసీదు లేని జుర్మానా కింద 450 రూపాయలు పబ్బం కడితే అది ఇది కలిసి 950 కోట్ల కుంభకోణం. ఈరోజు ఎక్కడికక్కడ దోచుకోవడం దాచుకోవడం, దీంట్లో మంత్రి గారి వాటా ఎంతనో అధికారుల వాటా ఎంతనో మరి మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎవరి టోల్ గేట్ వాళ్ళే, ఎవరి ట్యాక్సులు వాళ్ళే. యూ ట్యాక్స్ మంత్రి గారు సివిల్ సప్లైస్ గేటు, టోల్ గేటు, ఇంకా ఇరిగేషన్ గేట్ ఇంకా నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే టోల్ గేట్ ఓన్లీ సివిల్ సప్లైస్ టోల్ గేట్ మాత్రం చెప్తున్నాం. మరి ఈ రకంగా పూర్తిగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారి రక్తాన్ని చెమటని వారి కష్టాన్ని దోచుకునేటువంటి చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు విశ్రాంతి కోసం వెళ్లారా, వైద్య పరీక్షల కోసం వెళ్లారా అంటూ ప్రశ్నించారు. కూటమి పేరుతో అన్ని కుట్రలు చేశారని విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్న ఆయన కనిపించకపోతే టీడీపీ అడ్రస్ గల్లంతైందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని జోగి రమేష్ స్పష్టం చేశారు. ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థలన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు, ప్రలోభ పెట్టాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వం 1500 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయి పడ్డాయని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపిస్తామంటున్నాయని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ కొనసాగించే విధంగా ప్రభుత్వ పరంగా పేమెంట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక 3 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చెయ్యం, నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే గానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి.
ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా వీరి మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ ఎన్నికల కౌంటింగ్ రోజు కడప జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ రోజున కమలాపురంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ రోజు కూడా ట్రబుల్ మాంగర్స్పై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు సృష్టించే వారిపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందన్నారు. కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలకు బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉండే సందర్భంగా మనం దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ పెట్టాము, బందోబస్తు ప్లాన్ చేశాము. సో బేసికలీ నేను ఒక స్ట్రాంగ్ అండ్ సింపుల్ మెసేజ్ చెప్పాలని ఏమనగా దట్ 4th కౌంటింగ్ తర్వాత ఏమాత్రం కూడా ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా no political party, no political leader has been given or will be given any permission whatsoever for rallies, gatherings, processions, celebrations. ఇటువంటి పర్మిషన్స్ ఏమి ఉండదు. స్ట్రిక్ట్లీ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్ట్రిక్ట్ కర్ఫ్యూ విల్ బి ఇంపోజ్డ్ ఎవ్రీవేర్. ఇప్పుడు కౌంటింగ్ రోజు ఇంకా కొద్దిగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండల కేంద్రంలో గత ప్రభుత్వం 32 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. వాటికి పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు అందజేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో గ్రామంలోని పేదలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇండ్ల ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే తాము గత 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు ఇల్లు కేటాయించకపోవడంతో ఇక్కడ నివాసం ఉంటున్నామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇల్లు నిర్మించి తమకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని నిరూపించేందుకు నటి హేమ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. తను హైదరాబాద్లోనే ఉంటున్నానంటూ నిన్న ఓ వీడియో విడుదల చేసిన హేమ ఇవాళ మరో వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. కానీ పార్టీలో పాల్గొన్న వారిలో ఒక నటి ఉందని బెంగళూరు సిపి చెప్పడం గమనార్హం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.